అంటే మీరు అంతకుముందు చిరంజీవి గారి మూవీస్ ఎన్నో చూసుంటారు. అంటే ఆయన కలవక ముందు, ఆయనతో యాక్ట్ చేయకముందు. యాహ్! చూసినప్పుడు చిరంజీవి గారిని చూసినప్పుడు మీకు స్క్రీన్ మీద చూసినప్పుడు ఏమనిపించేది? డైరెక్ట్‌గా ఆయన మీ పక్కన మీతో యాక్ట్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారిని చూసినప్పుడు ఎలా అనిపించింది? ఆయనేంటంటేనండి, నేను అబ్జర్వ్ చేసింది చిరంజీవి గారిలో హ్మ్. ఇప్పటికి కూడా ఆయన ఈరోజే నేను ఇండస్ట్రీకొచ్చాను, ఇది నా ఫస్ట్ సినిమా అనే విధంగా కష్టపడతారండి. ఓకే. యాహ్! ఎందుకంటే నేను 150 మూవీ అని నేను చూసాను కదా! నేను సార్‌ని కలిసి మాట్లాడినాక ఆ ఫైటింగ్ సీను మానిటర్ అంతా జరుగుతున్నది. ఆ కత్తి తిప్పి ఆయన చేసేదానికి తను ఒక్కడే అక్కడ నిలబడి, ఈరోజు కొత్త వ్యక్తి అన్నట్టుగా దగ్గర దగ్గర ఒక 15 మినిట్స్ ఆయన ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉన్నారు దాన్ని. చేసుకొని మానిటర్‌లో మళ్ళీ వాళ్ళు షాట్ అయిపోయినాక మొత్తం అలా చూసుకున్న చిన్న షాట్ కూడా ఏంటి, నేను మెగాస్టార్ కదా, నాకంటూ ఒక క్రేజ్ వచ్చింది కదా అవును. అని ఒక ఇది లేకుండా, ఈరోజు ఇది కొత్త సినిమా, స్టార్టింగ్‌లో పునాది రాళ్ళప్పుడు ఎటువంటి కష్టం ఉన్నారు, ఇప్పటికీ అదే కష్టం ఆయన పడడం చూసి రియల్లీ మేమంతా ఏమనుకుంటాము, పెద్ద రిహార్సల్స్ చేయం మేము. మనకు వచ్చేసింది కదా, ఇది చేసేస్తాం కదా అని ఒక ఒక విల్ పవర్తో మనం వెళ్తాము. ఆ విల్ పవర్ ఆయనకు ఉన్నా కూడా ఎగైన్ ఆయన చేసుకుంటూ ఇంకా దాని మీదే మైండ్ పెట్టి ఆ ఒక్క షాట్ అయినా కూడాను. సో ఆయన చేస్తున్నారు చూసారా, ఆ స్టార్టింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేసింది అది ఒకటి. అండ్ చాలా తగ్గింపు కలిగిన వ్యక్తి అండి. ఎవరన్నా సరే ఆ సెట్లో మనం ఉన్నప్పుడు అందరినీ పలకరిస్తారు. అండ్ ఫుడ్ దీంట్లో మనం కూర్చున్నప్పుడు నేను మెగాస్టార్ని కదా, నేను ఇది అనే తేడా వ్యత్యాసం చూపించరు. నేను నా చిన్న షార్ట్ జర్నీలో అలానే నాగబాబు గారు కూడా ఆ కుటుంబంలో. అండ్ నేను అప్పుడు రాధాగోపాలం చేశాను. ఓకే. వాళ్ళదే అది నాగబాబు గారు వాళ్ళది ఓన్ మూవీ. అది చేసినప్పుడు దానిది ఆ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అసలు ఆయన ఎంత సింపుల్సిటీ అంటే, మా బాబు నాకు అప్పుడే పుట్టినాడు, నా బాబు సెకండ్ స్టాండర్డ్ అనమాట. అండ్ పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాను, మా బాబుకి మీరంటే చాలా ఇష్టం అండి అంటే, ఆయన పర్సనల్ నంబర్ ఇచ్చి అప్పట్లో తప్పకుండా మీరు తీసుకురండి, నేను మాట్లాడతాను బాబుతో అని. ఆ షూటింగ్కి టబు గారితో వచ్చారు చిరంజీవి గారు. ఓకే. ఎంత ఆప్యాయతగా, దివ్య నువ్వు బాగున్నావా, మీ వారు ఏం చేస్తారు, పిల్లలు ఎంతమంది అమ్మా అని పలకరింపులో కానీ. సో అంత మెగాస్టార్ లాంటి వ్యక్తి, నేను ఆయనతో హీరోయిన్గా చేయలేకపోయినా కూడా నాతో అసలు మాట్లాడాలి అని అనలేదు. హాయమ్మ బాయమ్మ అని ఇప్పుడున్న వాళ్ళలాగా వెళ్ళిపోవచ్చండి. సో ఆయనతో నేను హీరోయిన్గా చేయలేకపోయినా కూడా ఆయన కళ్ళల్లో ఒక ప్రేమ, నిజంగా చిరంజీవి పేరుకు తగ్గట్టుగా చిరునవ్వులో ఉండే ఆప్యాయత మాకు ఇక్కడ కనెక్ట్ అయిపోయాయి. కానీ ఆయనతో హీరోయిన్ గా చేయలేకపోయారు అనేది అసంతృప్తి మాత్రం మీలో బాగా ఉంది. ఎవరికి ఉండదు, టాలెంట్ లేని వాళ్ళే ఆయన పక్కన నిలబడి ఈ రోజు ఆయనను విమర్శించే స్థాయికి వచ్చారు. మనం అన్నీ పెట్టుకుని, నేను అప్పుడు పెళ్లి పుస్తకం, ఎదిరింటి మొగుడు పక్కింటి పెళ్ళం, ఇద్దరు పెళ్ళాలు ముద్దుల పోలీసు, ఒకటే సంవత్సరం హ్యాట్రిక్ అనమాట. అయితే మేము చెన్నై ఎయిర్పోర్ట్ లో నేను ఒక కన్నడ మూవీకో దేనికో వెళ్తున్నాను. సార్ కూడా అప్పుడే జస్ట్ ఆయన ఫ్లైట్ దిగు వస్తున్నారు, కోఇన్సిడెంట్ గా కలిసారు అనమాట. పరిగెత్తుకుంటే వెళ్ళిపోయాను. మా మమ్మీకి షాక్, ఇదేంటి సడన్ గా పరిగెత్తుందని. వెళ్ళి అమ్మటే సార్ నమస్తే అండి అంటే, ఎలా ఉన్నావు అమ్మా, ఇలా షూటింగ్ నుంచి వస్తున్నా అంటే, నేను అప్పుడు అడిగాను, సార్ నేను కరోనా మొగుడు మిస్ అయిపోయాను సార్, మీతో ఎలా అయినా సరే నేను వర్క్ చేయాలని అంటే, నీకేంటమ్మా నువ్వు హిట్ చిత్రాల కథానాయకువి అంటే, అప్పుడంతా హిట్ చిత్ర ఒకే సంవత్సరంలో 3 సినిమాలు హ్యాట్రిక్ కొట్టడం, చిన్న బడ్జెట్ సినిమాల్లో మంచి ఇది వాళ్ళకి ప్రొడ్యూసర్స్ సేఫ్ జోన్ వెళ్తూ, అంటే దట్టు కెరీర్ స్టార్టింగ్. అంటే ఆయన మాటలలో ఒక వ్యక్తిని తప్పకుండా మనం చేస్తామమ్మా అంటే, నీకేంటి హిట్ చిత్ర అంటే, నాతో చేయలేకపోయినా కూడా నువ్వు బాధపడకు, నీకేంటి నువ్వు హిట్ చిత్రాల కథానాయకువి. అప్పట్లో ఎక్కువ మ్యాగజైన్, ఇప్పుడు సోషల్ మీడియా అంతా లేదు కదండి. సో ఆ మ్యాగజైన్లో వచ్చేదంతా రాసి, అలానే అప్పట్లో నాకు ఆయన రామారావు గారు ఉన్నారు రిపోర్టరు, నాకు డేట్స్ ఆయన చూసేవాళ్ళండి. తాతినేని ఆయన పసుపులేటి రామారావు గారు. సో మా అందరికీ డేట్స్ ఆయన చూసేవాళ్ళు అనమాట. మొన్న ఆయన చనిపోయినప్పుడు కూడా వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించి, అంటే జర్నలిస్ట్కి కానీ ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చే గౌరవం. సో అది అంతేనండి. ఇంకా ఆయనతో కొంచెం జర్నీతో నేను ఒకరోజు టీడీపీలో ఉన్నప్పుడు నాకు పర్సనల్ ఇష్యూ మీద నాగబాబు గారిని కలవటం జరిగింది అనమాట. స్టార్టింగ్లో మేము
కొండవీటి దొంగ చేసినప్పుడు ఎక్కువ నాకు ఆయనకి కాంబినేషన్ ఉండేదన్నమాట. ఆయన కూడా అడవిలో ఓకే. ఇదిగా ఉండేవాళ్ళు నాగబాబు గారు. అప్పుడు ఏ మర్యాద ప్రేమ ఉన్నదో ఇప్పుడు అదేనండి. ఎంతసేపు మాట్లాడారంటే నీకు మంచి టాకింగ్ పవర్ ఉంది, వెయిట్ చేయమ్మా. అసలు దివ్యవాణి అంటేనే ఒక బ్రాండ్. మీకు కరెక్ట్గా మానిటర్ చేసే వ్యక్తి లేకుండా మీరు ప్రాపర్ లైన్లో పడలేకపోయారమ్మా. తొందరపడద్దు, టీడీపీతో మీరు వెయిట్ చేయండి అని. నా పర్సనల్ ఒక ఇష్యూలో నేను దుబాయ్లో Okay. చిన్నది అనుకున్నప్పుడు ఆయన సార్ని అపాయింట్మెంట్ ఇచ్చి దగ్గర ఒక 2 hours మాట్లాడారండి. సో అలా అంతేనండి. ఆ కుటుంబం అంటే అంజనీ దేవి గారు అమ్మ నేర్పిన సంస్కారం అనుకోవచ్చు. నేను అదే అనుకుంటున్నాను. అండ్ అదే రామ్ చరణ్ గారిలో కూడా. ఇప్పుడు ఏ యొక్క బ్లడ్ జీన్స్ ఉంటాయో అయ్యే వస్తాయి. ఎక్కడ రామ్ చరణ్ గారు ఆయన షూటింగ్లో కానీ అండ్ కుటుంబానికి ఇచ్చే విలువ కానీ, ఇప్పటికీ తల్లికి ఇచ్చే విలువ. ఈరోజు ఎంతోమంది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారండి, తల్లికి ఎవరు అంత విలువనిస్తున్నారు? ఆమె చక్కగా ఆమెతో కూర్చొని భోజనం ఆమెకి పెట్టడం కానీ అండ్ చేసి పెట్టడం. కుక్ చేసి పెట్టడం కానీ తల్లితో. అంటే బయట ప్రజల్లో మెగాస్టార్ గానే కాకుండా కుటుంబంలో కూడా ఆయన మెగాస్టార్గా ఉంటూ అండ్ ఆయనని ఎప్పుడు కూడానండి మంచి మనం ఎప్పుడు ఒకరి దగ్గర స్ఫూర్తిగా తీసుకోవాలి అనే దానికి సాధిస్తాం. ఈవెన్ పాలిటిక్స్లో కూడా ఎప్పుడు ఆయన ఒకళ్ళ దురుసుగా మాట్లాడింది లేదు. అది మన కాదా స్వభావం పక్కకు వచ్చేయటం అనే ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఈరోజు జనరేషన్స్కి ఆయన ఎప్పుడూ మోరల్గా ఉంటారంతే. ఓకే మ్యామ్, అయితే మీరు గరానా మొగుడు మూవీ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. తర్వాత ఆ మూవీ చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? బాధ అనిపించింది. అసలు ఎక్కడికో మన లైఫ్ టర్న్ అయిపోయేది. అయితే మాకు అల్లు రామలింగయ్య గారితో బాగా సన్నిహితం ఉండేదండి. అప్పుడు చెన్నైలో ఏంటంటే స్ట్రీట్స్ అన్ని చిరంజీవి గారి ఇల్లు, శాంతక్కది అండ్ ఇటు అల్లు రామలింగయ్య గారిది, త్రిమూర్తి స్ట్రీట్లో మేము ఉండే అన్ని వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. ఓకే. సో అల్లు రామలింగయ్య గారు కానీ మేము ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు ఎక్కువ. అల్లు అరవింద్ గారు వాళ్ళ ఇంట్లో చాలా బాగా మోటివేట్ చేసేవాళ్ళు. మా అల్లుడిని కలవండి అమ్మ, మీరు వెళ్ళి మంచి ఆర్టిస్ట్ అవుతారు అని ఆయన అందరికీ హోమియో మెడిసిన్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో మాకు కూడా ఏదైనా చిన్న చిన్న ఏమన్నా హోమియో మెడిసిన్స్ అవన్నీ ఇవ్వటం. బట్ మిస్ అయిపోయినప్పుడైతే చాలా బాధ అనిపించింది. అంత పెద్ద హిట్ మూవీ అది. కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఏమో దేవుడు వరవందిస్తే నేను మళ్ళీ నీతో చేస్తాను అని. ఇప్పుడు కనుక నిజంగా చిరంజీవి గారితో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎటువంటి క్యారెక్టర్ కావాలనుకుంటున్నారు? ఏదైనా పర్లేదండి, చిరంజీవి గారితో యాక్ట్ చేస్తే ఇప్పుడు వెళ్ళి ఏదైనా ఐఎమ్ రెడీ టు వర్క్ అనమాట. అయితే నాకు ఎక్కువ చిరంజీవి గారితో చేస్తే ఇప్పుడు ఒక మంచి రెబల్గా, విలన్గా. ఇప్పుడు నేను ఏటీఎం అని ఒకటి చేశాను, దాంట్లో వీరాలో కూడా చేశాను నేను. ఒక తెలంగాణ రెబల్ ఉండేది, పరశురాంకులు అది అన్నది, ఏమే బాపు బొమ్మ ఇలా కూడా ఉంటుందా అని చెప్పని. సో అట్లా మనకి యాక్టింగ్ స్కోప్ ఉండే విధంగా ఒక ఆయనకి సమబుజ్జిగా చేయాలి. ఇప్పుడు విలన్ గా కానీ. సో అలా చేస్తే ఈ టైంలో మాకు ఒక రికగ్నైజ్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు వచ్చే మూవీస్ లో నెగటివ్ రోల్స్ కి ఎక్కువ ఈక్వల్ టు హీరోకి ఎలివేషన్ గా ఉంటుంది. ఎస్ సో అలా చేయాలి. ఐఎమ్ ప్రేయింగ్ గాడ్. చూద్దాం. హృదయంలో ఉన్న ఆశలను తీర్చేవాడు దేవుడు. మన ఛానల్ ద్వారా సార్ దగ్గరికి ఆ న్యూస్ వెళ్ళి, అప్పట్లో ఒక పీస్ నా దగ్గర మిస్ అయిపోయింది చేయలేక బాధపడుతున్నది అని డెఫినెట్ గా ఉంటే ఏముందండి. సో చేయలేకపోయినా కూడా ఆ స్టార్ మెగాస్టార్ అనేది మాత్రం ఇప్పటికీ ఆ సీడీ నేను పెట్టుకున్నాను. సో బ్యూటిఫుల్ గా అందులో అంత అప్పట్లో కొట్టానంటే బాక్స్ బద్దలైపోతుంది అని చిరంజీవి గారి స్టైల్లో చెప్పాను. అది స్టార్ మెగాస్టార్ షో గురించి చెప్పండి. ఆ షో ఏంటంటే చిరంజీవి గారి మేనల్లుడు మెహర్ రమేష్ గారు ఇప్పుడు అప్పట్లో ఆయన డైరెక్ట్ చేశారు దాన్ని. సో చిరంజీవి గారి దైనందిక చర్యల గురించి నేను యాంకరింగ్ చేశాను అనమాట. హోస్ట్ చేశాను. సో అప్పట్లో దాన్ని సీరియల్గా చేసి రిలీజ్ చేశారు. అది నేను చాలా గట్టిగా దాన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అయితే మీరు కొండవీటి దొంగ అప్పుడే కాదు, ఈ షో అప్పుడు కూడా మీరు చిరంజీవి గారితో ట్రావెల్ చేశారు అయితే? చేశాను. ఓకే. అదే చిరంజీవి గారి మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ, నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన మూవీ అంటే ఏం చెప్తారు? ఖైదీ. ఎందుకని? ఖైదీ అప్పుడు నేను చాలా చిన్న పిల్లని. ఖైదీలో అసలు ఆయన కళ్ళు కానీ, మీకు ఒక జోక్ చెప్తాను.
మేము చెన్నై వచ్చిన కొత్తలో మా ఇంట్లో మంజు అని ఒక పాప ఉండేదన్నమాట. ఓకే. సో అమ్మాయికి అప్పుడు ఒక 10-11 ఇయర్స్ ఉండేది. ఆ ఏజ్ లో అప్పుడు వాళ్ళకి ప్రేమ లవ్వులు కూడా ఏం తెలియదు కదా. ఆ అమ్మాయికి చిరంజీవి అంటే ప్రాణం అనమాట. ఓకే. అప్పుడు చిరంజీవి గారిది వాన వాన వెల్లువాయి అని విజయశాంతి గారు కళ్ళు తిప్పుతారు ఆయన. అక్కడ ఆయన కళ్ళు తిప్పితే ఇది ఇక్కడ కూర్చొని వెలికిలు తిరిగిపోయేది, అబ్బో 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 అని. మేము ఊరికి అనేవాళ్ళం, చిరంజీవి గారితో మాట్లాడమంటావా, పెళ్లి చేసుకుంటా అంటే చూసుకుంటారక్క అనేది. అంటే చిన్న పిల్లలలో కూడా ఆయన అంటే ఒక కళలో రాకుమారుడు అని కొంతమందికి. దాని వయసు ఎంత, 10 సంవత్సరాలు. చిరంజీవి గారి వయసు ఎంత, ఏంటో కూడా తెలియని వయసు. చేసుకుంటానక్క అని. పని ఎప్పుడైనా ఇంట్లో హెల్పింగ్ లేట్ గా చేస్తే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలి, రెడీ అవ్వవే అంటే ఇక ఫాస్ట్ గా అనమాట. అంత ఇది కాదు. ఇప్పుడు మొన్న కూడా నేను అమ్మాయి అంటే మాకెవరు హెల్పర్ గా ఉన్న ఇంట్లో వర్కర్స్ లాగా చూడవండి, మా ఫ్యామిలీ మెంబర్స్ లాగే మమ్మీ ఫస్ట్ నుంచి చూసుకోవడం అనమాట. సో అట్లా టైంలో నేను ఖైదీ సినిమా చూడటం, దాంట్లో ఆయన యాక్టింగ్ కానీ అండ్ ఎస్పెషల్లీ ఆ రగులుతున్ని మొగలి పద సాంగ్లో ఆయన బాడీ ఆ నైజం కానీ ఆ డాన్స్కి ఆయన కష్టపడటం కానీ, అలానే పున్నమి నాగు అసలు ఆ పున్నమి నాగుల కళ్ళు అది చూసినప్పుడు ఇప్పటికి ఎన్ని సినిమాలన్నా రావచ్చు ఈ నవ్వే జనరేషన్. అవి ఏంటంటే అప్పట్లో ఆయన విగ్ ఏం లేదు, ఆ కర్లింగ్ న్యాచురల్ హెయిర్ ఆయనది. సో అప్పుడు మేము ఇండస్ట్రీ రాలా, ఇండస్ట్రీ అంటే తెలీదు, యాక్టింగ్ అంటే తెలీదు, కెమెరాస్ మేకప్లు ఏం తెలియకపోయినా ఇప్పటికీ ప్రజల్లో అవి ముద్రించుకుపోయినా ఆ క్యారెక్టర్స్. సో ఆయన కష్టంతో పడినవి. అండ్ ఈ మధ్య కాలంలో అంటే నాకు ఆయన ఈ కామెడీగా చేశారు కదండి, ఆ మూవీ మంచి హిట్ అయింది, శంకర్ దాదా ఎంబీబీఎస్. అంటే ఆయన ఆ ఏజ్కి మధ్యలో కానీ ఆ నడుచుకుంటా వచ్చే స్టైల్ కానీ కామెడీ కూడా ఆయనలో బాగా చేస్తారు. ఆయన చాలా మంది ఆయనతో కంపారిజన్ చేసుకుంటారు కానీ తర్వాత హీరోస్ లో కామెడీ జోనర్ కూడా తీసుకొచ్చింది చిరంజీవి గారు అని చెప్పొచ్చు. చిరంజీవి అంటే ఆ రేంజ్ లో ఉండి, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ వేరు. అవును. అంటే ఆయన నవ్వులు రేడు కామెడీ హీరో అనేది పడిపోయింది ఆయనకి. అఫ్ కోర్స్ ఆయన కూడా సీరియస్ క్యారెక్టర్స్ ఎర్రమందారంగానే చేయగలరు, కానీ ప్రజల్లో కామెడీ సినిమాలు మనసు ప్రశాంతంగా నవ్వుకోవాలంటే రాజేంద్ర ప్రసాద్ అనే ఒక ముద్ర. సైమల్టేనియస్ గా ఒక మెగాస్టార్ ఈక్వల్ టు మనము అందరితో ఆ రేంజ్ లో ఒక స్టార్ ఇండస్ట్రీని ఏలే రేంజ్ లో పెట్టుకొని మధ్యలో మళ్ళీ కామెడీ చేయటం. కానీ అలానే నాకు ఆపద్ బాంధవుడు ఒకటి, ఆయన మూవీలో ఆ టాలెంట్ కి స్కోప్ ఉన్నవి. సో కె విశ్వనాథ్ గారి మూవీస్ కానీ ఒకటేంటండి ఆయనది. అండ్ శివుడు క్యారెక్టర్ వేసాడంటే చిరంజీవి గారి అప్పటి ఆ జనరేషన్, సత్యనారాయణ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ దేవుడు క్యారెక్టర్లు వేసే వాళ్ళల్లో శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారు, వెంకటేశ్వర స్వామి అంటే ఎన్టీఆర్ గారు. సో ఆ ట్రెండ్ నుంచి ఇటు న్యూ జనరేషన్కి ఆ డాన్సులు అన్నీ ఆయన చేస్తూ కూడా అండ్ సైమల్టేనియస్గా ఒక శివుడు క్యారెక్టర్ అంటే ఎవరంటే చిరంజీవి గారే. ఇప్పటికీ ఎవరిని చూడలేము. ఆయన మంజునాథ అని ఒక శ్రీ మంజునాథ కన్నడ మూవీ చేశారు అర్జున్ గారిది. సో దాంట్లో కానీ శివుడు క్యారెక్టర్ ఎవరు అంటే ఇప్పటికీ కూడా ఆ డాన్స్ కానీ ఆ బాడీ నైజం కానీ ఈజ్ గుడ్ క్లాసికల్ డాన్సర్ కదా. సో అంతేనండి, ఇంకా చరిత్ర ఉన్నంత వరకు ఇద్దరు హీరోయిన్లు డాన్స్ చేశారు అని అంటే ఆడదాన్ని చూడకుండా మగవాడిని చూస్తున్నారంటే దట్ క్రెడిట్స్ ఓన్లీ మెగాస్టార్ గారు.